ఒక స్ట్రోక్ తర్వాత నోరు చుట్టూ నాలుకను కదిలించడం మరియు నోరు శుభ్రంగా ఉంచడంలో సమస్యలు కలిగే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులకు నోటి నుండి నీరు కారడం లేదా చెంప కండరాలు బలహీనంగా ఉండడం వల్ల ఆహారం అక్కడ చేరడం వంటి సమస్యలు ఉంటాయి. మనం నోరు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. నోరు శుభ్రంగా ఉంచడం ద్వారా నోటి ఇన్ఫెక్షన్లు మరియు ఛాతీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది చేయడానికి మనకు కొంత నీరు మరియు మౌత్వాష్ అవసరం. మీరు రెడీ మిక్స్డ్ మౌత్వాష్ను కౌంటర్ వద్ద కొనుగోలు చేయవచ్చు. ఆసుపత్రిలో మేము చిన్న డిస్పోజబుల్ స్పాంజ్లను ఉపయోగిస్తాము. ఇంట్లో మీరు చాలా మృదువైన టూత్బ్రష్ను ఉపయోగించవచ్చు. మనం దుస్తులను రక్షిస్తాము. స్పాంజ్ లేదా టూత్బ్రష్ను తడిపి అదనపు నీటిని తీసివేయండి. తర్వాత స్పాంజ్ను నోరు చుట్టూ తిప్పి దంతాల పైభాగం చుట్టూ మరియు చెంపలలోకి వెళ్లి ఆహారాన్ని తీసివేయండి. సరే, మంచి రుచి. మీరు పైభాగం ప్యాలెట్ను కూడా శుభ్రం చేయవచ్చు. మరియు నాలుక చుట్టూ. ప్రతి భోజనం తర్వాత మరియు వ్యక్తులు తమ స్వంత లాలాజలాన్ని మింగడంలో ఇబ్బంది పడితే మధ్యలో మరింత తరచుగా నోటి సంరక్షణ చేయాలి.